నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. సరిహద్దు దాటి వస్తున్న తీవ్రవాద కుట్ర ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారింది. భారత్ సరిహద్దులో ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ కు బుద్ధి రాలేదు. భారత సైన్యం చేతిలో దెబ్బతిన్న ఈ సంస్థ ఇప్పుడు ఏకంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని ఉగ్రవాదులుగా మారుస్తోంది. జైషే చీఫ్ మసూద్ అజార్ స్వయంగా 21 నిమిషాల ఆడియోలో ఈ దుర్మార్గపు ప్రణాళికను వెల్లడించాడు. ఉగ్రవాదం కోసం మహిళలకు శిక్షణ, నియామకాలు ఇవన్నీ పాకిస్తాన్ కేంద్రంగా జరుగుతున్న భారత వ్యతిరేక ప్రచారంలో భాగమే. భారత్ టార్గెట్ గా పాకిస్తాన్, దాని సంస్థలు వేస్తున్న ఈ కొత్త ఎత్తుగడ ఏంటి? భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కారణంగా జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ బాగా దెబ్బతింది. కానీ ఆ దెబ్బ నుంచి కోలుకునే క్రమంలో జైషే ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకుంది. దెబ్బతిన్న జైషే మళ్లీ బలం పుంజుకోవడానికి జమాత్ ఉల్ మోమినాత్ అనే ప్రత్యేక మహిళా ఉగ్రవాద విభాగాన్ని ఏర్పాటు చేసింది. జైషే చీఫ్ మసూద్ అజార్ పాకిస్తాన్లోని బహవల్పూర్లో ఉన్న మర్కాజ్ ఉస్మాన్ ఓ అలీలో చేసిన ప్రసంగంలో తన దుష్ట ప్రణాళికలను వెల్లడించాడు. భారత వ్యతిరేకత నిండిన ఆ ప్రసంగంలో ఉగ్రవాదంలో చేరిన స్త్రీ మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తుందంటూ విష బీజాలు నాటాడు. పాకిస్తాన్ ఉగ్ర సంస్థ తన పనులను సమర్థించుకోవడానికి భారత్ పైనే ఆరోపణలు చేస్తోంది. భారతదేశం మహిళల్ని సైన్యంలోకి తీసుకుంటోంది, మీడియా ద్వారా మనకు వ్యతిరేకంగా వాడుకుంటోంది, కాబట్టి మన మహిళల్ని సిద్ధం చేయాలి అంటూ ఉగ్ర సంస్థ విష ప్రచారం చేస్తోంది. ఇది కేవలం మహిళల మనస్సులోకి ద్వేషాన్ని నింపి వారిని హింసకు ప్రేరేపించే బ్రెయిన్ వాష్ కార్యక్రమం తప్ప మరొకటి కాదు. జైష్ చెబుతున్న దాని ప్రకారం పాకిస్తాన్లోని ప్రతి జిల్లాలో ఈ జమాల్ ఉల్ మోమినాత్ శాఖలను ఏర్పాటు చేస్తారు. ప్రతి శాఖకు జిల్లా ముంతాజియా అనే మహిళా రిక్రూటర్ ని బాధ్యురాలుగా నియమించి నియామకాలు నిర్వహిస్తారు. ఈ రిక్రూట్మెంట్ల కోసం జైషే మహమ్మద్ ఎంచుకున్న లక్ష్యం అత్యంత దారుణంగా ఉంది. ప్రధానంగా ఉగ్రవాదుల భార్యలు, చనిపోయిన ఉగ్రవాదుల బంధువులు, పేద మహిళలు వీరి లక్ష్యం. వారిలోని భావోద్వేగాలను, పేదరికాన్ని ఆసరాగా తీసుకొని వారిని మారణ హోమానికి సిద్ధం చేస్తోంది. ఈ జమాత్ ఉల్ మోమినాత్ కోసం ఇప్పటికే ఆన్లైన్ జిహాద్ కోర్సులను కూడా ప్రారంభించారు. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఈ క్లాసులకు మసూద్ అజార్ సోదరి అయిన ఉమ్మే మసూద్ స్వయంగా ట్రైనర్ గా వ్యవహరిస్తోంది. పాకిస్తాన్ ఉగ్ర సంస్థల ఈ కొత్త వ్యూహం భారత భద్రతకు సరికొత్త సవాలు విసురుతోంది.